అబ్బా బోర్ కొడుతుంది మమ్మీ. ఎటన్నా పోదామంటే డాడీ సెలవు లేదంటాడు. ఇప్పుడు ఎట్లయినా పండుగ సెలవులే కదా, ఎటన్నా పోదామని పోరలు ఇంట్లో ఒకటే పోరు పెడుతుండొచ్చురు. పట్నంలో ఉండేటోళ్ళు అయితే సినిమాకో పార్కుకో పోతుంటారు. ఇక కొందరు ఏ టూరిస్ట్ జాగకు పోతే మంచిగుంటదని అందరు ఓకే అనుకున్నాక గాడికి పోతారు. ఇక ప్రకృతి అందాలు చూడాలనుకునేటోళ్ళు అయితే పక్క గీడికే పోతారులా. రైట్, 3 నెలల తర్వాత నల్లమలల మళ్ళా జంగిల్ సఫారీ చాలైందుల్లా. ఆమ్రాబాద్ అడవిలా ఫారెస్టోళ్ళ జీబుల్లా తిరుక్కుంటా ప్రకృతి అందాలు జీవాలను చూసుకుంటా చిన్న మురిపంగా దచ్చినోళ్ళంతా పచ్చని కొండలు, వ్యూ పాయింట్స్, వాటర్ ఫాల్స్ తోని నల్లమల అందాలు చూస్తానికి 2 కండ్లు సాలయానికో రాదుర్రి. అట్లా పోయి ఇట్లా చూసొచ్చుడు కాదుల్లో, 2 రోజులు అడవిలోనే ఉండే ఛాన్స్ ఉంటది. మండనూరు కాడ ట్రిప్ చాలైతే ఉమామహేశ్వరుని గుడికి 4 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ఉంటది. ఆడికెళ్లి పోయి ఫారెస్ట్ కాటేజిల్లా రాత్రి వండుకుంటారు. తెల్లారగట్లనే పరహాబాద్ వ్యూ పాయింట్ చూపెట్టినాక షీమల్ దూరని నల్లమల అడవి నుంచి సాగుతుంటది జంగల్ సఫారీ. హాటెన్కా బయో ల్యాబ్ ను చూపెడతారు. అడవులను కాపాడుకోవాలి, వాతావరణం ఖరాబ్ చేయొద్దు, పులులను కాపాడుకోవాలని ఎరిక చెప్తారట టూరిస్టులకు. బయట నుంచి వచ్చినోళ్ళు కాదుల్లో, నల్లమల అడవిలో బతికేటోళ్లే ట్రెక్కింగ్ సఫారీలా గైడ్ గుంటారట. ఇక రేపే పోతామని బయలుదేరారు. మొదలు వెబ్సైట్ లో బుకింగ్ చేసుకోవాలి. ఆస్వాదించాలంటే టైగర్ స్టే ప్యాకేజ్ బుక్ చేసుకుంటారు. లేదు డైరెక్ట్ సఫారీ చేయాలి అనుకుంటే శ్రీశైలం మార్గ మధ్యంలో ఫరాబాద్ గేట్ అని ఉంటుంది, అక్కడ టికెట్ కొనుక్కొని డైరెక్ట్ సఫారీ కూడా చేసుకోవచ్చు. కాబట్టి అడవి అందాలు చూడాలని కాయుషున్నోళ్ళు శ్రీశైలం బోతోళ్ళు అట్లా పోయిరారు మరి.